ఇప్పుడు మనకి 5 రకాల కాజెస్ ఉన్నాయి ఆరోగ్యం పాడవటానికి. ఒకటి, ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఊరికే తిని కూర్చుని ఉండటము, బాడీ పెరిగిపోవటము అన్ని రకాల రోగాలకు కారణమవుతుంది. 2, ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల థైరాయిడ్, పిట్యూటరీ ఇవన్నీ. 3, ఆక్సిజన్ సప్లై లంగ్స్కి సరిగా లేకపోవడం వల్ల. 4, మైండ్ స్ట్రెయిన్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి అన్ని రకాల రోగాలు, హై బ్లడ్ ప్రెషరు ఇవన్నీ రావటము. 5, లోపల ఇంప్యూరిటీస్, మనం పెస్టిసైడ్స్ అవన్నీ తిన్నవన్నీ పొట్టలో ఉండిపోయి, పేగుల్లో ఉండిపోయి రకరకాల రోగాలను తయారు చేస్తాయి. ఈ 5 కారణాలకి హఠయోగంలో మీరు ఇందాక చెప్పిన 5 టెక్నిక్స్, 5 కారణాలకి విరుగుడు. ఫస్ట్, ఎక్సర్సైజ్ లేకపోవడం అనే దానికి సూక్ష్మాయామం అనేది, ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్ బ్యాలెన్స్ కోసం అనే ఆసనాలు, ఆక్సిజన్ సప్లై ఎక్కువ చేయడానికి ప్రాణాయామం, అట్లాగే స్ట్రెస్, మైండ్కి స్ట్రెస్ పోవడానికి మెడిటేషను, యోగ నిద్ర, ఫైనల్గా బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అంటే పెస్టిసైడ్స్ ఇట్లాంటివన్నీ పొట్టలో ఉండేవి సాఫ్ చేయడానికి, క్లీన్ చేయడానికి షట్కర్మాస్ ఉన్నాయి. నోస్ క్లీనింగ్, స్టమక్ క్లీనింగ్, ఇంటెస్టైన్ క్లీనింగ్, శంఖ ప్రక్షాళన. సో ఇవి మొత్తము ఏవే కారణాలు అనారోగ్యం వస్తాయో వాటన్నిటికీ కూడా విరుగుడు కేవలం యోగశాస్త్రంలో ఉంది. అలోపతిలో వాటిలో ఉండదు. వాళ్ళు ఇచ్చే మందులు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, టెంపరీ రిలీఫ్ వస్తుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొత్త రోగాలు కూడా వస్తాయి. ఆయుర్వేదం మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ సహజమైన ఆరోగ్యం కావాలంటే స్వయంగా యోగాభ్యాసం వల్లనే వస్తుంది. ఇది డ్రగ్లెస్ థెరపీ, మందు లేనటువంటి వైద్యం. మిగిలిన వైద్యాలన్నీ కూడా అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి, యునాని మందుతోడే పనిచేస్తాయి. కానీ యోగశాస్త్రం ఒకటి, ప్రకృతి వైద్యం ఒకటి, ఏ మందు లేదు, కేవలం గాలి నీరుతోటి అన్ని ట్రీట్మెంట్స్ చేయొచ్చు, అన్ని రోగాలు నయం చేయొచ్చు, రోగాలు రాకుండా చూసుకోవచ్చు.